దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు పరీక్ష వచ్చింది. మా బాధ నీకేం అర్థమవుతుందిలే, భలే మాట్లాడుతున్నావు అని చెప్తే ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? దానియేలుకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవడి సమస్య వాడిదే, కంపేర్ చేయొద్దు. కొంతమందికి మూర్ఖత్వం ఎక్కువయ్యి అగ్నిగుండం బెటరా సింహభవనం బెటరా అని అడిగితే ఏం చెప్తారండి మీరు? మీకు ఆఫర్ ఇచ్చారండి ఎవరన్నా, నేనే ఇచ్చాను అనుకోండి, అగ్నిగుండం కావాలా సింహభవనం కావాలా? థర్డ్ ఆప్షన్ అంటే నన్ను దాపోవు కదా. మీరు చెప్పండి అండి, ఈ రెండిట్లో ఏది బెటర్ చెప్పండి. ఈ రెండు మీకు ఆఫర్ ఇస్తే ఏది తీసుకుంటారు? ఏంటంటే సిస్టర్స్ చెప్పట్లేదు, బ్రదర్స్ చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయారు ఏంటి? రెండిట్లో ఏది బెటరు? తలబోలు కొడుకోవడానికి ఏ రాయి అయితే ఏముందంటారు కదా. డోంట్ కంపేర్ యువర్ ప్రాబ్లమ్ విత్ సంబడీస్. అగ్నిగుండం పోతే నీకు తెలుస్తుంది అగ్ని అంటే అప్పుడు దానియేలు అనాల, త్వరగా చెప్పండి. సింహంకు బోన్లు వేస్తే టెన్షన్ ఎట్లుంటుందో నీకు తెలవాలి, గుండె అయిపోతుంది నీకు ముందే అని. ఇట్లని చెప్పుకుంటాం మనకు ఒకసారి. నీకు తెలుసా నా బాధ, నా కష్టాలు కానీ మీకు వచ్చుంటే మా జనరేషన్ కష్టాలు. ఇంకొంత స్టార్ట్ చేస్తారు స్టోరీలు. ఎవడి జనరేషన్లో వాడి కష్టాలు వాడికి ఉంటాయి, ఉండదండి? నీకేమో పెళ్ళి అయింది, మీకు బాగా కష్టాలు ఏమో మీకు ఉండవని. పెళ్ళైన వాళ్ళకి పెళ్ళైన కష్టాలు ఉంటాయి, పర్లేదు చెప్పండి. పెళ్ళి కానివాడికి పెళ్ళి కాని కష్టాలు ఉంటాయి, పిల్లలున్న వాళ్ళకి పిల్లలున్న కష్టాలు ఉంటాయి. మీకేమండి పిల్లలు లేరు హాయిగా ఉంటారంటారా? పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. డోంట్ ట్రై టు కంపేర్ యువర్ పెయిన్ విత్ సంబడీస్ పెయిన్ అండ్ ట్రై టు సే ఇఫ్ యూ వర్ ఇన్ మై షూస్. డజంట్ మ్యాటర్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు దానియేలు పరీక్ష వచ్చిందండి. దానియేలు పరీక్ష తీసుకొచ్చేసరికి చెక్కు చెదరిన వ్యక్తిగా, అసలు దానియేలు పరీక్ష గుండా వస్తే నాకు డౌట్ వచ్చింది, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? మీరు చెప్పండి. మరి వాళ్ళ గురించి ఎందుకు రాయాలి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పరీక్ష వస్తే దానియేలు కాంప్రమైజ్ అయ్యాడా? వారి గురించి ఎందుకు రాయాలి? ఒక మాట చెప్తా, నలుగురు చతుష్టయంలో వారి బలాలు ఉన్నప్పుడు డానియేలు మీద ఆధారపడ్డారు. అప్పుడు దాకా అగ్నిగుండం వచ్చినప్పుడు డానియేలు ఏం చేశాడు? దేవుడు పక్కనికి జరిపేశాడు. ఈ ముగ్గురు కలిసికట్టుకు వెళ్ళి సహవాసం తెల్లగలిగితే ధైర్యం ఉందనుకున్న దానియేలుకి సింహబోన్ అనే అవకాశంలో ఒంటరి వాని చేసి లోపలికి వేసాడు. రెండిట్లో తాత్పర్యం ఒకటే, సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద కాదు ఆధారపడాల్సింది, దేవుని మీద ఆధారపడాలి.